ఇట్స్ అ బిగ్ గేమ్ అండి, చిన్న గేమ్ కూడా. రెండు అంశాలు సాయి గారు, ఇప్పుడు యుద్ధంలో ఇదంతా చేయడం ద్వారా నేను తాను గెలిచానని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రంప్ వెళ్తున్నాడు. బట్ గెలిచామని సంబరాలు చేసుకుంటున్నది ఇరాన్. చూస్తున్నాం మనం, ఆ విజువల్స్ కూడా చూడొచ్చు, అక్కడ ఆల్రెడీ సంబరాలు మొదలైనవి. రెండో అంశం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మాకు 1% ఇవ్వండి, ఈ 15% ట్యాక్స్ మీ ఇన్సూరెన్స్ కట్టుకోనక్కర్లే, మేము సేఫ్ పాసేజ్ మేము అలౌ చేస్తామని చెప్పేసి ఇరాన్ ఒక ప్రపోజల్ వస్తుంది. అంటే ఎంత సపోజ్ ఆ మొత్తం దాని మీద చూస్తే ఒక $2 million ఎంతో అట్లా పర్ షిప్ వచ్చింది అనుకోండి, మా నష్టం పూడుతుంది కదా, నువ్వు ఎలాగో నష్టపరిహారం ఇవ్వవు, మేము అట్లా చూసుకుంటాం. అండ్ కంట్రోల్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాకు ఉండాలి, మా మిలిటరీ విల్ సూపర్వైజ్ ఆర్ మానిటర్ అని చెప్తున్నారు. దానికి ససేమీర ఒప్పుకున్నప్పుడు ఇంకా సీజ్ ఫైర్కి 2 వారాలు గడువు అనే దాంట్లో ఏమర్థం ఉందండి? అంటే యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఏదో ఒప్పందం చేసుకోవాలను ఇరాన్లో సంబరాలు జరుగుతున్నాయి. 10-point ఫార్ములా అని, లేకపోతే 5-point ఫార్ములా అని, డొనాల్డ్ ట్రంప్ చేసిన ఫార్ములాలు, లేదా ఇరాన్ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు, ఇవేవి చర్చలో లేవు నా లెక్క ప్రకారం. నేనేమంటానంటే ఇవేవి అసలు చర్చలో లేవు. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే అమెరికాకి ఈరోజు ఎగ్జిట్ కావాలి, యుఎస్ నీడ్స్ అన్ ఎగ్జిట్. ఇది నిజంగా చెప్పాలంటే ఆ ఎగ్జిట్ కోసం ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే ఇదంతా జరుగుతోంది. ప్రతిరోజు హార్మూజ్ ని దిగ్బంధించినటువంటి ప్రతి రోజు ప్రతి నిమిషము అమెరికా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటుంది. ఇంకా చాలా మంది చాలా నష్టాలను ఎదుర్కొంటున్నారు. మీరు ఇప్పుడు రీసెంట్ గా నిన్ననే ఒక వార్తా కథనం వచ్చింది, ఫ్రాన్స్ ఫెడరల్ రిజర్వ్, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ లో ఉన్నటువంటి గోల్డ్ నిల్వలు అన్నింటినీ కూడా తీసేసింది. 120 tons గోల్డ్ తీసేసింది. 120 టన్నుల గోల్డ్ ని అమ్మేసింది. డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ ఎక్స్చేంజ్ లోనే పెట్టుకుంటున్నారు. అంటే పాయింట్ ఏంటంటే చాలా మంది వాళ్ళ పెట్రో డాలర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. పెట్రో డాలర్ ఈ రోజు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. సో పెట్రో డాలర్ అనేది ఉంటుందా అనే క్వశ్చన్ వచ్చిన టైం. సో ఇప్పుడు హార్మూజ్ స్ట్రెయిట్ ని ఇట్లాగే క్లోజ్ చేసినంత కాలం అమెరికా తన బలహీనతల్ని రోజు ప్రపంచానికి చెబుతూనే ఉంటది. ఇవాళ మనం చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇరాన్ పైన ఏం జరిగిందనేది చర్చ లేదు. ఇరాన్ మీద ఎంత విధ్వంసం జరిగినా మొదటి నుంచి కూడా అది అండర్ డాగ్ గా ఉంది. నిజంగా క్రికెట్ మ్యాచ్ల్లో వాటిల్లో అసలు ఏమాత్రం పెద్దగా ప్రభావం చేయలేని ఒక టీమ్ గా ఇరాన్ ని మొదటి నుంచి మనం చూస్తూ వచ్చాం. కానీ అమెరికాని ఎలా చూసాము? అమెరికా ఒక పెద్ద దేశము, వాళ్ళు తలుచుకుంటే నిమిషాల్లో రోజుల్లో మొత్తం ఇరాన్ ని స్మాష్ చేయగలరు అనుకున్నాం. చేయలేకపోయారు కదా. సో అంటే అమెరికాకి సంబంధించినటువంటి వీక్నెసెస్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి డిఫెన్స్ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజు రోజుకు బహిర్గతం అవుతాయి, బయటపడుతున్నాయి. థాడ్ పోయింది, టమాక్ మిసైల్స్ పెద్దగా పనిచేయట్లేదు, వాళ్ళు డ్రోన్స్ తో కొడుతున్నారు, అసిమెట్రిక్ వార్ఫేర్ వచ్చింది. డ్రోన్ వార్ఫేర్ ని అమెరికా ఈ రోజు హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉంది. డైరెక్ట్ గా కాంబాట్ ఆపరేషన్ చేద్దామంటే కుదరని పరిస్థితి. ఒక వ్యక్తి, ఒక పైలట్ లోపల ఇరుక్కుపోతే, ఐ మీన్ ఇరాన్ లో ఉంటే అతన్ని తీసుకురావడం కోసం పెద్ద యంత్రాంగాన్నే పెట్టారు. మామూలుగా కాదు, అసలు చాలా మొహరింపులు జరిగినాయి. వాళ్ళ ఏవాక్స్ ని కొట్టేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మెయిన్ ఫైటర్ జెట్స్ F-35 ని కొట్టేశారు, స్టెల్త్ ఫైటర్ జెట్ ని కొట్టారు, F-15 ని కొట్టారు, F-16 ని కొట్టారు. అంటే అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి డిఫెన్స్ విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ బ్లీడ్ అవుతున్నాయి. అండ్ అవి కాక ఈ రోజు యుద్ధాన్ని ఎన్ని రోజులు నడిపించగలదు అమెరికా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు ఉత్పత్తి ఎంత పెంచినా కూడా అవసరానికి తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో ఉంది అని రాయిటర్స్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ రాస్తున్నాయి. మనం చెప్పేది కూడా కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే అమెరికా ఒక అగ్రరాజ్యంగా ఉన్నటువంటి దేశము, మనము తాలిబాన్ల పీరియడ్ లో తాలిబాన్ల మీద యుద్ధం చేసినప్పుడు, ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు ఈ స్టోరీస్ ఏవి రాలేదండి. అప్పుడు ఇంతగా సోషల్ మీడియా లేదు, ఇంతగా సోషల్ మీడియా లేదు. అప్పుడు ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియా అవి మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసి గల్ఫ్ వార్ అప్పుడు CNN ఫస్ట్ లైవ్ టెలికాస్ట్ మొదలు పెట్టింది అనుకుంటా. సబ్జెక్టివ్ కరెక్షన్ నాకు తెలిసినంత వరకు అయితే అదే. గల్ఫ్ వార్ ఖతార్ మీద ఇన్వైట్ చేసినప్పుడు, ఇరాక్ ఇన్వైట్ చేసినప్పుడు ఆ టైంలోనే CNN మొట్టమొదటిసారి లైవ్ టెలికాస్ట్ చేసింది. అంటే అర్థం చేసుకోండి, ఆ టైం అంతా కూడా అప్పుడు రిపోర్టర్లు ఏదైతే వార్తా కథనాలు ఇస్తారు, ఇప్పుడు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు కూడా మనకు తెలిసి ఒక రిపోర్టర్ లోపలికి వెళ్ళి అక్కడ ఏదో విజువల్ తీసుకొచ్చి దాన్ని ఇంకో దగ్గర తీసుకొచ్చి అక్కడ నుంచి అప్లోడ్ చేస్తే అది మనకు వచ్చే వార్త. అందులో సగం వరకు కట్ అయిపోయేది. ఇప్పుడు మొన్న నేను చూస్తున్నాను, నితిన్ గోఖలే అని ఎన్డీటీవీ రిపోర్టర్ ఉండేది, ఆయన స్టాట్ న్యూస్ గ్లోబల్ అని నడుపుతాడు. ఆయన శ్రీలంక వార్ లో ఆయన రిపోర్ట్ చేసినప్పటి అనుభవాలు చెప్తున్నాడు. శ్రీలంక వార్ లో మొత్తం శ్రీలంకన్ ఆర్మీయే కంట్రోల్ చేసేదంట. అది మొట్టమొదటిసారి అది ఏదైనా ఒక విజువల్ బయటకు వెళ్ళాలంటే ఆర్మీ కంట్రోల్ చేసేది, ఆర్మీ ఆపేది. ఇవాళ ఎవ్వరు ఆపేది లేదు. ఇవాళ ఆపడం పక్కన పెట్టండి, ఫేక్ న్యూస్ ఇంకా ఎక్కువైపోయింది, ఏఐ వచ్చేసింది.
వాళ్ళు నేను ఇరాన్ లో ఈ పర్టికులర్ బ్రిడ్జ్ ని ధ్వంసం చేశారని చెప్పేసి అమెరికా ట్వీట్ చేసిన 2 నిమిషాల లోపలే మీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని కొట్టేశామని చెప్పేసి వాళ్ళు విజువల్ పెడుతున్నారు. అదే సో నేరేటివ్ వార్ఫేర్ కూడా విపరీతంగా నడుస్తుంది. ఇంకోటిసారి ఇప్పుడు ఇస్లామాబాద్ లో ఫ్రైడే నాడు చర్చలు జరుగుతాయంటారు.